అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. అందరూ భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, ఈ సంక్రాంతి అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అంతా బాగుండాలి, అంతా మంచిగా జరగాలి. సర్వేజన సుఖభవంతో అంటాం కదా, ఏదో పెద్ద మాటలు అనుకోకండి. అంటే అంతా బాగుండాలి, అంతా మంచిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితాలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందాలు వెళ్ళి విరియాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో హడావుడిగా ఉన్నట్టుగా ఉన్నాను కదా. అవును, మామూలు హడావుడిగా కాదు. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం సిటీలో ఇంత బాగా మేము పండుగ జరుపుకోవడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అని చెప్పచ్చు. అసలు ఊర్లో ఏమైతే జరుగుతాయో అన్నీ ఇక్కడ మా ఇంటి దగ్గర జరిగాయి అనమాట. ఏం చేసాము, ముగ్గు ఏం పెట్టాము, మా ఇంటి పండుగ ఎలా జరిగింది ఏంటని అన్నీ మీకు తప్పకుండా వీడియోలో షేర్ చేస్తాను. నిజమైన సంక్రాంతి పండుగ మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలుస్తుంది, అంటే వస్తుంది. ఎవరైతే పండుగను మిస్ అవుతున్నారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నేనైతే పండగకి ఈ చీర కట్టుకున్నాను. నేను అప్పుడు ఎస్కే కలెక్షన్స్లో తీసుకున్నాను చెప్పాను కదా, మంగళగిరి పట్టు శారీ, అది కట్టుకున్నాను. చాలా అంటే నాకు బాగా అనిపించింది కలర్. అదిను చెప్పాను కదా, దీనికి ఇంతకుముందు నేను జ్యువెలరీ మేక్ చేసుకున్నాను కదా, ఇది సింపుల్గా వేసుకున్నాను. పక్క వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చు అనమాట. బ్యాంగిల్స్ కూడా సేమ్ మ్యాచింగ్లా. శారీ ఫుల్గా చూపిస్తాను. ఇది శారీ. సో మీ అందరూ కూడా పండగ అందరూ బాగా జరుపుకున్నారని, మంచిగా పిండి వంటలు అన్నీ చేసుకున్నారని అనుకుంటున్నాము. మా ఇంట్లో జరిగింది అనేది మీరు వీడియోలో చూస్తే మీకు సరదాగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చుట్టుకొస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలని కూడా తప్పకుండా చేయండి. లేట్ చేయకుండా మా ఇంటి సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో చూసేద్దామా. ముఖ్యంగా సంక్రాంతి అంటే గొబ్బిళ్ళు పెట్టుకోవడం, అంటే ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి భోగి వరకు గొబ్బిళ్ళు పెట్టిస్తూ ఉంటాం ఆడపిల్లల చేత. అలాగే భోగి పడి పోస్తాం చిన్నపిల్లలు ఉంటే, రంగులు ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాము, భోగి మంటలు వేసుకుంటాము, ఇంకా చాలా ఉంటాయి. ఊర్లో అయితే ఆ సందడి వేరేగా ఉండేది. నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు తెచ్చుకున్నాను. నా పెళ్ళి నిన్నాళ్ళకి ఇక్కడ సిటీలో ఇంత బాగా నేను చేసుకుంటాం అంటే అలా అనుకోలేదు. మా అమ్మాయితో అయితే మా అమ్మాయి పెద్ద అయిన వరకు నేను ప్రతి సంవత్సరం గొబ్బిళ్ళు అనేది ఒక పండగలా చేశాను. ఇంచుమించు ఒక చిన్న సైజు ఫంక్షనే అనుకోవచ్చు. చుట్టాలందరినీ పిలవడం, భోజనాలు అవి పెట్టడం, సాయంత్రం చక్కగా గొబ్బిళ్ళు పెట్టుకుని పేరెంటో అంతా చేయడం, ఏదో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం, చిన్నగా ఏదో ఆడపిల్ల ఉంది కదా ముచ్చటగా చేసుకోని చెప్పి ప్రతి సంవత్సరం చేశాను. ఇప్పుడు మిస్ అవుతున్నాను అనిపించింది. అనుకోకుండా మా పక్కన డాక్టర్ నిహిత ఉంటారు కదా, వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం మన సాంప్రదాయాలు కానీ అవి అంటే పాటిస్తారు, మన వాళ్ళతో పెట్టించాలని చెప్పని ఈసారి పెట్టాలని ఫిక్స్ అయ్యారనమాట. శిరీష నువ్వు దగ్గరుండి చేయించమ్మా, మాకు తెలియదు అంటే, అయ్యో తప్పకుండా అంటే, నాకు ఇలాంటివంటే ప్రాణం. ఎవరైనా చేస్తారు అంటే నా 100% సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం మర్చిపోకూడదు, మన మూలాలు మనం మర్చిపోకూడదు. నేను చిన్నప్పటి నుంచి అందులోంచే పెరిగి వచ్చాను. చిన్నప్పుడు రోజులు గుర్తు తెచ్చుకుంటే ఆవు పేడ కోసం వెనకాల పరిగెత్తిన రోజులు ఉన్నాయి. ఆవులు వెనకాల, లేకపోతే ఒక ఆవుకి సంబంధించిన ఒక ఏరియా ఉంటాయి కదా పెంచుకున్న చోట, అక్కడికి వెళ్ళి ఆవు పేడ తెచ్చుకుని కవర్లతోటి సాయంత్రం గొబ్బెమ్మలు తయారు చేసుకుని, ఏమి ఉండదు కదా అప్పుడు, అంటే ఏదో అవన్నీ అద్భుతాల కింద అనిపించేవి. వాటిని మంచిగా ముగ్గులు పెట్టి అలంకరణ చేసి గొబ్బెమ్మలు తయారు చేసుకుని ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అటుకులు బెల్లం అని నైవేద్యంగా పెట్టి మంచిగా పట్టుబిరంగులు వేసుకుని జడలు కుట్టుకుని మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకి అసలు ఏం తెలుసు, ఏది తెలియదు అనిపిస్తుంది. నిజంగా పక్కన ఇద్దరు డాక్టర్సే, వైఫ్ అండ్ హస్బెండ్, డాక్టర్ నిహితాను, డాక్టర్ సుధీర్ కూడా. కానీ వాళ్ళు ఇంతలా ఉండి కూడా ట్రెడిషన్స్ని ఫాలో అవుతున్నప్పుడు ఎంత ముచ్చటగా అనిపించిందోను. ఎదురుగుండా లింగారెడ్డి గారు, అసలు ఇప్పటివరకు భోగి మంటలు ఎప్పుడు మేము వేసుకోలేదు. మా ఆపోజిట్ అనమాట, మా పక్కన వాళ్ళు, మా ఆపోజిట్ వాళ్ళు. అపూర్వ నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాను. నిహిత మేము అందరం ఒకటే మంచిగా క్లోజ్గా ఉంటాము. ఈసారి భోగి మంటలు వేసుకుందామా శిరీష్ గారు అనగానే, అయ్యో తప్పకుండా అండి వేస్తానంటే ఫుల్ అనగానే ఆయన మొత్తం కర్రలంతా తెచ్చిపెట్టారనమాట. ఇగో అపూర్వత నేను మొత్తం అక్కడ అంతా ఈయనకి అడిగాను, ట్యాప్ పెట్టి కడిగేశారనమాట. నేను మంచిగా ముగ్గులు పెట్టేసి మధ్యలో అంతా నిలబడేటట్టుగా చేస్తాం కదా మనం, ఇలాగా ఒక గోపురం లాగాను. అవన్నీ నేను మా వారు అందరం అనమాట. ఒకళ్ళు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. ఒకళ్ళు తేవడం, ఒకళ్ళు పెట్టడం, ఒకళ్ళు రెడీ చేయడం, ఒకళ్ళు ముగ్గు వేయడం, ఒకళ్ళు చేయడం, ఇవన్నీ ముందు రోజు నైట్ అనమాట ఇదంతాను. రాత్రికి డిన్నర్ అయిపోయిన తర్వాత అంతా కడిగేసుకుని ముగ్గు పెట్టేసుకుని అక్కడంతా రెడీ చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ఈవినింగ్ గొబ్బెమ్మలు అయిపోయాయి. అంటే నేను ఇంకా పిక్స్ షేర్ చేయలేదు, వాళ్ళ ఇంట్లో కదా. నేను కొంచెం వరకు చేసింది ఒక పిక్ అయితే షేర్ చేస్తాను మీకు. అందరం సరదాగా భలే అనిపించింది, నాకు బాగా సందడిగా అనిపించింది. ఇగో పిల్లలు వచ్చి మేము రంగులు వేస్తామంటే మేము రంగులు వేస్తామని చెప్పి వాళ్ళు కూడా చేయి కలిపి చిన్న పిల్లలు, ఆడపిల్లలు అందరూ కలిసి ముగ్గులు వేసారనమాట. నేను వేసిన ముగ్గుకి వాళ్ళు ఇంకా మంచిగా అందాన్ని తీసుకొచ్చారు. ఉదయాన్నే ఇంత పెద్ద కర్పూరం
ఉంటే తప్ప వెలగదు. ఎందుకంటే చిన్నది కాదు కదా, పెద్ద రకం వేయాలి కదా అని చెప్పని ఉదయాన్నే అందరం 5 గంటలకల్లా లేవాలి అనుకున్నాం అనమాట. మా పక్కన డాక్టర్ వాళ్ళు, ఎదురుగుండా అపూర్వ వాళ్ళు, మేము 3 ఫ్యామిలీస్ అనుకున్నాం అనమాట. మంచిగా ఉదయాన్నే 5 గంటలకు లేచి, ఈ సంక్రాంతి మనకు సినిమా పాటలు ఉంటాయి కదా, మంచిగా అలెక్సా తీసుకొచ్చి ఫుల్ సౌండ్ తోటి పెట్టారనమాట. ఇంకా సంక్రాంతి వైబ్ వచ్చేస్తుందని గాను ఉదయాన్నే వెలిగించి చక్కగా దానికి పసుపు కుంకుమ బొట్టు, ఎందుకంటే ప్రతి సాంప్రదాయం వెనకాల ఒక మంచిగా ఒక మెసేజ్ ఉంటుంది మనకి. ఎందుకు వేస్తామంటే మనలో ఉన్న చెడు అంతా దీంతో పోవాలి, దాంట్లో వేసేయాలి, మంచిని మనం తీసుకోవాలి, పాజిటివ్ని మనం పెంచుకోవాలి అని ఒక్కొక్క దానికి ఏ పని చేసినా దాని వెనకాల ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఒక శాస్త్రీయంగా ఒక మంచి నేర్చుకోవడానికి అన్నట్టుగా ఉండేది. ఆవు పేడ, మనం గొబ్బెమ్మలు ఎందుకు పెడతాం? ఆవు పేడ అంటే లక్ష్మీదేవి సమానం, అంటే గౌరీదేవి ఉంటుందట అందులో. ఏదైతే గొబ్బెమ్మలు మనం చేస్తామో అందులో గౌరీదేవి ఉంటుందట. ఆడపిల్ల ఎలా చేస్తే మంచిగా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, మంచి భర్త వస్తారు, వాళ్ళ సంతానం బాగుంటుంది, అంటే వాళ్ళకంతా బాగా జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లనే కదా, ఇప్పుడు కూడా మేము ఆడుకుంటూ ఉంటాము. మా చుట్టాలు ఎవరైనా పిలిచినా కూడా చక్కగా గొబ్బెమ్మలతో ఆడుకోవడం, నాకు ఆ పాటలన్నీ వచ్చు. ఎప్పుడైనా వీడియోలు షేర్ చేద్దామని అనిపిస్తుంది అనమాట. అంటే సుబ్బి గొబ్బెమ్మ అదైతే ముఖ్యంగా అనమాట, నవ్వేసుకునే వాళ్ళని చిన్నప్పుడు మేము. సుబ్బి గొబ్బెమ్మ, సుబ్బడిని ఇయ్యావే, తామర పువ్వు అంటే తమ్ముడిని, చామంతి పువ్వు అంటే చెల్లెల్ని ఇయ్యావే, అరటి పండు అంటే అత్తని ఇయ్యావే, మామిడి పండు అంటే మామని ఇయ్యావే, బంతి పువ్వు అంటే బావాని ఇయ్యావే, లాస్ట్లో మొగలి పువ్వు అంటే మొగుడిని ఇవ్వనగానే పక్కమని అందరూ నవ్వేసేవాళ్ళం ఇంకనమాట. అది అనడానికి ఏదో సిగ్గుపడిపోయినట్టుగా ఉండేవాళ్ళము చిన్నప్పుడు. ఇంకా ఏ వయసు లేదు, ఎవరైనా ఇంట్లో పెడితే వెళ్ళిపోవడం అంతే, ఇంకా అందులో అబ్జెక్షన్ అనేది లేదంతేను. పొద్దున్న భోగిమంటలు అయిపోయిన తర్వాత చక్కగా అందరం కూర్చుని అపూర్వేమో కాఫీ పెట్టించింది అందరికీ అనమాట. హ్యాపీగా రిలాక్స్గా కాఫీ తాగి 7:30కి ఇంట్లోకి వచ్చి, వర్కింగ్ డే అనమాట మా వారికి, విడిపోయారు. అప్పుడు ముగ్గు పెట్టుకున్నాను నేను. ముందు రోజు నైట్ గొబ్బెమ్మలు పూజ వాళ్ళకి చేయించి, పిల్లలతో పూజ చేయించి ఆడి, ఆ తర్వాత భోగిమంటకి అనేది సిద్ధం చేసుకుని ఇంకా నైట్కి ఏం చేయలేకపోయాను అనమాట, అలసటగా అయిపోయింది. బొమ్మల కొలువు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఎంత బాగా బొమ్మల కొలువు వచ్చిందంటే ఎక్కడ ఏంటంటే కూడా మీకు కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. అందుకని ఉదయాన్నే ముగ్గేసుకున్నాను అనమాట. 7:30 తర్వాత ముగ్గేశాను. కొంచెం లేట్ అయింది, సింపుల్గా పెట్టుకుందాము అనుకున్నాను. అలా 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 ఏదో నాకు తోచినట్టుగా ముగ్గును అలా చిన్న చిన్నగా పెరిగి చిన్నగా బాగానే వచ్చింది మొత్తానికి. మొన్న చెప్పాను కదా ఇక్కడంతా చేశానని చెప్పని. యాక్చువల్గా ఇది స్టిక్కర్ అంటించేయాలనిపిస్తుంది ఇంకా నాకు, ఎందుకంటే ఇది ఫ్లోర్ బాగానే ఉంది కానీ డ్రై అయిపోతుంది అనమాట. అంటే ఒక ప్లెయిన్గా అయిపోతుంది, నీకు రంగులు పెట్టిన అందం రావట్లేదేమో అని అనిపించింది నాకు. సరే ఒక స్టిక్కర్ అంటించేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని అనుకుంటున్నా, లేకపోతే పెయింట్ అయినా వెయ్యాలి. మొన్న ఎవరో కూడా చెప్పారు, చూసి వేస్తాను. మొత్తానికి ఈ సంవత్సరం భోగి వరకు అద్భుతంగా, అంటే నాకు ఇవన్నీ ఇష్టం. అంటే మనం ఇవన్నీ, ఇది కదా పండగ అంటేను, ఇది కదా ఆనందం అంటేను, అందరం కలవడం, ముందు ఎవరింట్లో వాళ్ళు ఉండడం కాదు, ఇలా అందరం కలిసి ఎవరు చేశారు ఎవరు చేయలేదు నువ్వా నేనా అని అనుకోకుండా ఒక పాజిటివ్గా మా 3 ఫ్యామిలీస్ ఒక మంచిగా ఒక అర్థం చేసుకునేటట్టుగా, మనకి ఎందుకు నైబర్స్ తోటి మనకు గొప్ప ఇది రాకుండా ఉండాలి అంటే మనం అవన్నీ మర్చిపోయి బియాండ్గా ఉంటాం చూసారా, అప్పుడే ఆ బాండింగ్ కుదురుతుంది. అసలు అపూర్వ అయితే బిజీ, తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నిహిత డాక్టర్, నేను ఇంట్లో అయితే హౌస్ వైఫ్. కానీ ముగ్గురం కలిసి మంచిగా ఈసారి బాగా చేసుకున్నట్టు అనిపించింది. ఫ్యామిలీస్ కూడా మంచిగా కలిసాయి. పిల్లలు ముందు వాళ్ళిద్దరూ నా స్టూడెంట్స్ అనమాట, సంగీతానికి వస్తారు. వాళ్ళు మంచిగా బుజ్జిగా పట్టుపరింగులు వేసుకుని చక్కగా చేసుకుంటూ వాళ్ళ చేత పూజ చేయించి నేను మంచిగా అవన్నీ పాడుతూ ఉంటే వాళ్ళకే తెలియదు, ఇద్దరికీ తెలియదు అనమాట ఇలా చేస్తారు అని చెప్పని. ఎంత హ్యాపీ అయిపోయారో. ప్రతి సంవత్సరం చేద్దాం శిరీష, మీ దగ్గరుండి చేయించాలి అంటే తప్పకుండా చేయిస్తాను, మీరు అంటే చాలు, నేను హ్యాపీగా ఇక్కడే ఉండిపోతాను, నేను మీకు అన్నీ చెప్పిస్తాను చెప్పని. ఇంకా గొబ్బిడి పాటలు అన్నీ ఉంటే అవన్నీ కూడా వాళ్ళతో పాడించి చేయించనమాట. యాక్చువల్గా నిహిత వాళ్ళ అత్తయ్య గారు అమ్మ ఇద్దరు కూడా మంచిగా సరదా అయిన మనుషులు అనమాట. వాళ్ళు కూడా మంచిగా మాతో పాటు శిరీష అమ్మ నువ్వు బాగా చక్కగా ఉన్నావు అమ్మ, మంచిగా చేయిస్తున్నావు అని చెప్పి చక్కగా చెప్పారు. అవి నేను చిన్న పిక్స్ అయితే ఎక్కడైనా షేర్ చేస్తాను మధ్యలోను, ఎందుకంటే ఊరికే అంటే నేను కాదు కదా అని చెప్పి. యాక్చువల్గా ఆంటీ కూడా ఛానల్ ఉందనమాట, మంచిగా అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఛానల్ లింక్ ఇస్తాను, ఒకసారి కావాలంటే చూద్దరు కానీ, మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయాన్నే వేసరికి అప్పుడు 2 గంటలు పట్టింది ముగ్గు, నీరసం వచ్చినట్టు అయిపోయింది. ఈసారి పండుగ అంటే ఒకరోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఒకరోజు మా ఇంట్లో. అంటే అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ నేను అక్కడికి, అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఇద్దరం అక్కడికి, మా ఇంటికేమో వాళ్ళిద్దరు వచ్చేటట్టుగా అలా ప్లాన్ చేసుకున్నాము. మొదటి రోజు అక్క వాళ్ళ ఇంటికి అనమాట. అమ్మ రాలేదు, కొంచెం ఏదో ఒంట్లో అంత అంటే ఓపికగా లేదని చెప్పని నువ్వు వెళ్ళాను అనమాట. వీళ్ళ ఇంట్లో మళ్ళీ ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ బొమ్మల కొలువు పేరెంట్ ఉందనమాట. అది అయ్యాక అప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను.
మీకు బొమ్మల కొరకు సంబంధించిన ఏం చేసాం మేము అనేది కూడా కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది కదా, షార్ట్స్లో కూడా షేర్ చేస్తాను కొన్ని. ఇవన్నీ ఏంటంటే ఏదో ముచ్చట మనం చేసుకునే ఒక సాంప్రదాయాలు అవన్నీ మనం మర్చిపోకుండా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ట్రెడిషన్స్ అనుకుని మీకు షేర్ చేస్తానంతే. నా డిజిటల్ లైబ్రరీలో కూడా ఉంటాయి, ఎప్పటికీ మెమోరీస్ కింద ఉంటాయి. మీ చిన్నప్పుడు కూడా మీరు ఇలాగే ఆవు పేడ కోసం వెళ్ళిన రోజులు, ముగ్గు పెట్టిన రోజులు, ఆవు పేడతో కళ్ళాపు చల్లుకునే వాళ్ళం, గొబ్బెమ్మలు పెట్టుకునే వాళ్ళం సరదాగా. ఇవన్నీ మీకు కూడా తెలుసా ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా సైడ్ ఏంటంటే సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కొత్త అల్లుళ్ళు వస్తారు, ఇవన్నీ సందడిగా జరిగేవన్నమాట ఊళ్ళో. ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఊళ్ళో అయితే ప్రభల తీర్థం అసలు చెప్పలే అనమాట. మన టీవీల్లో కూడా వస్తుందన్నమాట, పలానా కోనసీమలో ప్రభల తీర్థం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకసారి అయితే కళ్ళారా చూశాను, మా ఇంటి పక్కనే చేస్తారనమాట. అంతంత ప్రభలు చేస్తూ ఉంటారు. ఇవా ప్రభలు అనుకునేదాన్ని. వాటిని చెరువులో దింపడం, పొలాల్లోకి తీసుకెళ్ళడం, ఇవన్నిటి వెనకాల కూడా ఊరు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, సంథింగ్ ఒక రీజన్ ఉంటుందన్నమాట దాన్నింటికి. ఇప్పుడే పంటలు చేతికి వస్తాయి కాబట్టి మొదటి పంట దేవుడికి సమర్పించడం కానీ, ఇవన్నీ చెప్పానుగా ఒక మంచి కోసం పెట్టుకునేవే తప్ప వాటిని ఫాలో అవడం తప్పలేదు కదా. ఫైనల్గా అయితే ఇంటి ముందు గుమ్మ ముందు ముగ్గు, మామిడి తోరణాలు ఉంటే పండుగ వచ్చినట్టే ఉంటుంది. చెప్పానుగా ఆ రోజు ఉదయాన్నే ఈ చీర కట్టుకుందామని నేను మీకు ముందే వీడియో మాట్లాడేశాను కాబట్టి దీనికి మంచిగా జ్యువెలరీ అవన్నీ పెట్టుకుని రెడీ అయ్యాను. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మిగతా షేర్ చేస్తాను. బాయ్.